హాయ్, ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? చాలా దినాలైంది మళ్ళీ మిమ్మల్ని కలిసి. ఇగో ఈరోజు ఎందుకు వచ్చిన అంటే, కల్కి సినిమా చూసి మరి ఎట్లుంది ఏంది కథ మీకు చెప్పాలి. మరి చెప్పనీకే వచ్చిన. మరి కల్కి సినిమా ఎట్లుంది అని అంటే, నాకైతే మస్తు నచ్చింది రా భయ్. అసలు మాటల్లో చెప్పలేను. సినిమా కల్కి స్టోరీ చెప్తే మళ్ళీ స్పాయిలర్ గీలర్ అని తిడతారు. అందుకే నేను స్టోరీ మొత్తం ఏం చెప్పాను కానీ కొద్దిగా ఏదో చెప్పడానికి కొద్దిగా నేను సమలాయిస్తా. మీరు కొద్దిగా చూడండి, డైరెక్ట్ పోయి థియేటర్లో చూస్తే మస్తు ఉంటుంది. అయితే ఈ సినిమా గురించి మనం ఎక్కువగా ప్రభాస్ గురించే మాట్లాడాల్సి వస్తుంది కదా. సో కల్కి అంటే ప్రభాస్ అంటే కల్కి. కల్కి ఎట్లా చేయబోతున్నాడు, ప్రభాస్ ఎట్లుంటాడు, గిది గది అని చాలా దినాల నుంచి మనందరం ముచ్చట్లో పెట్టుకుంటున్నాం. అయితే నిజానికి కల్కి సినిమాలో ప్రభాస్ కల్కి కాదు, నిజం. మరి కల్కి ఎవరు చెప్పాలంటే, కల్కి ఎవరన్నది ఈ సినిమాలో చూపించనే లేదు. అసలు ఎవరా ఈ కల్కి అని లాస్ట్ వరకు చూసే వరకు అర్థమైతే లేదు. ఎవరు కల్కి, ఎవరు కల్కి, ఎవరు కల్కి. ఆ కల్కి అనేవారు పార్ట్ 2లో వస్తారంట. మరి కల్కి ప్రభాస్ కాకపోతే మరి ప్రభాస్ ఎవరు అని చాలామంది అంటే సినిమా చూడని వాళ్ళకైతే డౌట్ ఉంటుంది, చూసిన వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుందిలే. మరి ఎవరు ఈ ప్రభాస్ అని అనుకుంటులే. ఇంకెవరు ఈ ప్రభాస్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేసిండు. ఫీల్ అవ్వకండి. నెగిటివ్ రోల్ చేస్తే ఏంది అసలు మా ప్రభాస్ విలన్ అది ఇది అని అనుకుంటారు కదా. నెగిటివ్ రోల్ అని నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి తప్ప కంప్లీట్ విలన్ అయితే కాదు. కంప్లీట్ విలన్ మరింకొకరు ఉన్నారు, ఆయన ఎవరో కాదు, కమల్ హాసన్ అందులో మొత్తం ఒక మెయిన్ విలన్ అనమాట. మరి భైరవ అనే క్యారెక్టర్లో ప్రభాస్ చేసిండు. భైరవకి కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. సో ఇందులో అశ్వత్థామ ఒకరు, ఈయన ఒకరు, రెండు కలిసి ఫైట్ చేస్తారు కాబట్టి ఆ ఇద్దరి ఫైటింగ్ ఒకటి బాగా హిట్ అవుతుంది. దీపిక పదుకునే కడుపులో కల్కి భగవంతుడు పుడతాడు. దీపిక పదుకుని హీరోయిన్. ఇప్పుడు మీకు బాహుబలి సినిమా గుర్తొస్తుందిలే. అనుకున్నా నేను, బాహుబలి సినిమాలో కూడా అనుష్క ఉండాలి కదా, మరి అనుష్క కడుపులో ఇంకో ప్రభాస్ వస్తాడేమో అట్లా ఇట్లా అని అనుకున్నాం. అట్లనే ఉంటుంది. మరి దీపిక పదుకునే కడుపులో మళ్ళీ ప్రభాస్ పుడతాడా అని కూడా అడగొచ్చు మీరు. అది మనం చెప్పలేం. కథ ఎట్లుంటుంది ఏందో సెకండ్ పార్ట్ చూసే వరకు తెలుస్తుంది. అది ఇంకెన్నేళ్ళు అవుతుందో, 4 ఏళ్ళు అవుతుందో, 5 ఏళ్ళు అవుతుందో మనకు తెలియదు. అట్లుంటుంది అది. అయితే ఫస్ట్ పార్ట్ అయితే మంచిగానే ఉంది. అన్నీ అందరు మంచిగా చేసారు. దుల్కర్ సల్మాన్ ఉన్నాడు తెలుసా, ఇంకా విజయ్ దేవరకొండ ఉన్నాడు. మృణాల్ ఠాకూర్ ఒక స్పెషల్ గెస్ట్ అపీరెన్స్లో వచ్చింది. హీరోయిన్ దీపిక పదుకునే మీకు తెలిసింది, బాలీవుడ్ హీరోయిన్. ఇంకెవరెవరు ఉన్నారు, చాలామంది ఉన్నారు అబ్బా ఈ సినిమాలో. ఆ పేర్లు కూడా చెప్పొస్తారు. కామెడియన్ ఇంకా బ్రహ్మానందం ఉన్నాడు, కామెడీ మస్తు చేసిండు. ఇంకా మీకు ట్విస్ట్ ఏం తెలుసా, ఈ సినిమాలో ఆర్జీ ఉంటాడు, రాజమౌళి ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో కనబడతారు. మస్తు అనిపిస్తుంది నాకైతే. ఆర్జీవి కాదు కానీ ఆ రాజమౌళి ఇచ్చే డైలాగులు ఉంటాయి. ఆ బుజ్జి అని ఒకటి అప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది కదా మనకి ప్రభాస్. ఇన్స్టాలో నా లైఫ్లో ఒక్కొక్కరు వస్తున్నారు, నా పార్ట్నర్ అయిపోతున్నారు అని చెప్పిండు కదా. అది ఎవరో కాదు, బుజ్జి అని మనకు తేలిపోయింది కదా. ఆ బుజ్జి క్యారెక్టర్ ఈ సినిమాలో మెయిన్ రోల్ అనమాట. ఆ బుజ్జి మీద వెళ్తున్నప్పుడు ప్రభాస్ అప్పుడు ఒక మాట అంటాడు అనమాట, నేను నిన్ను 2 ఏళ్ళే బంధించిన కానీ నాగేశ్వర్ నిన్ను 10 ఏళ్ళు బంధిస్తాడు పో అని చెప్పేసి చెప్తుంటాడు. అంటే ఈ సినిమా 10 పాటలు ఉంటుంది కాబట్టి, ఈ సినిమా కోసం 4 ఏళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఇంకొక 4 ఏళ్ళు ఇంకా 6 ఏళ్ళు పడుతుందో తెలియదు. సో అట్లా చాలా సంవత్సరాలు నువ్వు ఆయన దగ్గర ఇంకా ఫిక్స్ అయిపోవాలి, పెళ్ళి లేదు పెటాకులు లేకుండా ఆయన దగ్గర ఉంటావని ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనమాట. అట్లా పాపం ప్రభాస్ పెళ్ళేమో కానీ ప్రభాస్ తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. ఆ మ్యూజిక్ కొద్దిగా డల్ అనిపించినా మిగిలిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మస్తు అనిపించినాయి నాకైతే. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో హైలైట్ అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఆయన బాగా చేసిండు. సూపర్ ఫైటింగ్స్ ఉంటాయి, విజువల్స్ విఎఫ్ఎక్స్ అయితే అబ్బా జోజా మస్తు ఉంటాయి తెలుసా. ఇంకా ఇంకేమో మస్తున్నాయి. నాకు ఏం చెప్పాలో అసలు ఏం గుర్తొస్తలేవు కానీ. ఇంతకు మీరేమనుకుంటారు, సినిమా చూసిరా? చూస్తే ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ చూడలేదనుకో చూసి కామెంట్ చేయండి, సరే. సో నేను మళ్ళీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అన్ని అప్డేట్స్ కూడా నెక్స్ట్ సండే కల్లా మళ్ళీ అన్ని పూర్తి అంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వేయడానికి వస్తాను. అంతవరకు బాయ్.